నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఈ పహల్గామ్ దాడిలో మొత్తం 7 పాల్గొన్నారు. అందులో 5 పాకిస్తాన్ వారే అంటూ దర్యాప్తు సంస్థలు తేల్చి చెప్పాయి సార్. వాళ్ళు మాట్లాడిన మాటలు, భాష, యాస వీటన్నిటిని బట్టి నిర్ధారణకు వచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కశ్మీర్ మన జీవనాడి జగ్లర్ వైన్ అని కామెంట్ చేసిన కొద్ది రోజులకే ఈ దాడి జరగడంతో పాకిస్తాన్ మీద ఎక్కువ అనుమానం కలుగుతోంది. దర్యాప్తు సంస్థలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ చెప్తోంది సార్, ఈ దాడితో మాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి. సో పాకిస్తాన్ వాదనను నమ్మవచ్చా? పాకిస్తాన్ ఇలా చెప్పడం కొత్తేమీ కాదు. పుల్వామా దాడి జరిగినప్పుడు అలాగే చెప్పింది, మీకు యూరీ దాడి జరిగినప్పుడు చెప్పింది, ముంబై దాడులు జరిపింది, అజ్మల్ కసబ్ మావాడు కాదన్నది. అజ్మల్ కసబ్ ఇంటికి కూడా వెళ్ళి పాకిస్తాన్ టీవీ ఛానల్స్ వాడుంటున్న ఊరు, వాడుంటున్న గల్లీ అన్నీ చూపెట్టారు. ఎవరు మనం చూపెట్టలేదు, పాకిస్తాన్ మీడియా చూపెట్టింది. డాన్ లాంటి మీడియా సంస్థలు చూపెట్టాయి. అయినా కూడా పాకిస్తాన్ అంగీకరించలేదు. అందువల్ల ఇది ప్యాటర్న్, పాకిస్తాన్కి ఏం కొత్త కాదు. ఆఖరికి ఈవెన్ కార్గిల్ వార్లో వాళ్ళ సైనికులు చనిపోయినా మనము అన్ని డిప్లొమాటిక్ లాంఛనాలతో ఆ శవాలను అప్పచెప్తామంటే కూడా తీసుకోలేదు. అలాంటి నీచమైన ప్రవృత్తి కలిగిన దేశం అది. అందువల్ల పాకిస్తాన్ ఇంతకన్నా డిఫరెంట్గా చెప్తుందని మనం ఊహించాల్సిన అవసరం లేదు. సో పాకిస్తాన్ అసలు ఈ తీవ్రవాద దాడిని అని కూడా అనడానికి కూడా సిద్ధంగా లేదు. వీఆర్ కన్సర్న్ అన్నది. ఏంటి కన్సర్న్? దేనికి కన్సర్న్? దానికి ఆన్సర్ ఉండాలి కదా. వీఆర్ కన్సర్న్ నాన్ స్టేట్ యాక్టర్స్ అన్నారు. రాజ్యేతర శక్తుల పని ఇది అని. నాన్ స్టేట్ యాక్టర్స్కు పాకిస్తాన్లో ఉన్న డీప్ స్టేట్కు దగ్గర సంబంధం. ఎందుకంటే పాక్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ సర్వీసెస్ చీఫ్, ఇంటెలిజెన్స్ సర్వీసెస్, ISI వీళ్ళందరే ట్రైన్ చేస్తుంటారు పాకిస్తాన్ బేస్. సో ఇక ఇందులో ఈ దాడిలో పాల్గొన్న వారి 3 ఛాయాచిత్రాలని, ఫోటో ఇమేజెస్ను ఐ విట్నెస్లు చెప్పిన దాని ఆధారంగా జమ్మూ కాశ్మీర్ పోలీస్ రిలీజ్ చేసింది. 3 పేర్లు కూడా రిలీజ్ చేసింది. ఇందులో మొదటి పేరు ఆసిఫ్ ఫౌజీ. ఆసిఫ్ ఫౌజీ దీనికి నాయకుడు. 2వ వ్యక్తి సులేమాన్ షా. అలాగే 3వ వ్యక్తి అబూ తహ్లాహా. సో ఈ ఆసిఫ్ ఫౌజీ అంటే ఏంటి? సైనికుడు అని పేరు. అంటే పంజాబీ భాషలో, ఉర్దూలో కూడా ఫౌజీ అంటే ఫౌజ్ అంటే సైన్యము. ఫౌజ్లో పనిచేసేవాడు ఫౌజీ. సో అంటే వీడిని సైనికుడిగా పాకిస్తాన్ ట్రీట్ చేస్తోంది. అంటే పాక్ ఆర్మీ యొక్క ఎక్స్టెన్షన్గా ఈ తీవ్రవాద సంస్థలు పనిచేస్తున్న దానికి ఇంతకన్నా ఎవిడెన్స్ ఉంది. సో అందువల్ల వీళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ పస్తూన్ అంటే అక్కడున్న వారు ఐ విట్నెస్లు, స్థానికులు చెప్పింది. అందులో కొందరు, మొత్తం 7 టెర్రరిస్టులు. ఇందులో కనీసం 4-5 అయినా పాకిస్తాన్ వారే. 1-2 లోకల్స్ను కూడా ఉండవచ్చు. ఎందుకంటే లోకల్ సపోర్ట్ లేకుండా ఆపరేషన్ జరపడం కష్టమవుతుంది. ఎందుకంటే ఆ టోపోగ్రఫీ, ఆ భౌగోళిక నైసర్గిక స్వరూపాలు ఇవన్నీ లోకల్స్కి బాగా తెలిసి ఉంటుంది కనుక సాధారణంగా ఎనీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో లోకల్స్ను ఇన్వాల్వ్ చేస్తారు. సో అందువల్ల ఇందులో అట్లీస్ట్ ఈ 7లో 4-5 పాక్ బేస్డ్ టెర్రరిస్ట్ అనేది పాకిస్తాన్ వాళ్ళే. పాక్ బేస్డే కాదు, పాక్ పౌరులు అనేది స్పష్టంగా అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ పస్తూన్ భాష ఇండియాలో ఎవరు మాట్లాడారు, కాశ్మీర్లో కూడా ఎవరు మాట్లాడారు. కాశ్మీర్లో కాశ్మీరీ మాట్లాడతారు, లేదంటే ఉర్దూ మాట్లాడతారు. సో పస్తూన్ అనే భాష ప్రపంచంలో ఎక్కడా మాట్లాడతారు, ఒక్క పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మాట్లాడతారు. పస్తూన్ లాంగ్వేజ్ మీకు యూకేలో మాట్లాడరు, రష్యాలో మాట్లాడరు, ఇంకెక్కడ మాట్లాడరు. ఇండియాలో కూడా ఏ ఒక్క స్టేట్లో కూడా పస్తూన్ భాష మాట్లాడరు. సో ఇది మాట్లాడేది ఖైబర్ పఖ్తూన్వా, ఈ పాక్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో మాట్లాడతారు. తాలిబాన్ నాయకత్వం వహించే ట్రైబ్ కూడా పస్తూన్ జాతికి చెందిన ట్రైబ్. సో అందువల్ల ఇక్కడ క్లియర్గా వాళ్ళు మాట్లాడిన భాష, ఇక వాళ్ళు వాడిన ఆయుధాల్లో సాధారణ క్రిమినల్స్ వాడే ఆయుధాలు వాడలే. వాళ్ళు కంబాట్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళు వాడిన ఆయుధాలు AK-47 వెపన్స్ వాడారు. అలాగే అమెరికా మేడ్ M4 అసాల్ట్ రైఫల్స్ వాడారు. ఇవి పాకిస్తాన్ ద్వారా రావాల్సింది. ఎందుకంటే అమెరికా డైరెక్ట్గా తీవ్రవాదులకు సప్లై చేయదు కదా. అమెరికా పెంటగాన్, లష్కర్ ఈ తోయిబాకి ఆయుధాలు అమ్మదు. సో అమెరికన్ ఆయుధ కంపెనీలు ఆయుధాలు అమ్మేది పాకిస్తాన్కే. ఎందుకంటే
అమెరికాకు పాకిస్తాన్కు 70 ఏళ్ళ ఆయుధ బంధం, ఎందుకంటే ఇది వెరీ బిగ్ కస్టమర్ పాకిస్తాన్ అమెరికన్ ఆర్మ్స్ ఇండస్ట్రీకి. అందువల్ల అది క్లియర్గా ఆయుధాలు వాడిన ఆయుధాలకు కానీ, వాళ్ళు మాట్లాడిన భాష కానీ, వారు ప్రిపేర్ అయ్యి వచ్చిన తీరు కానీ, వాళ్ళు ప్రతిదాన్ని వాళ్ళు మొత్తం ఇప్పటి వరకు మీకు ఈవెన్ వాడు రికార్డు కూడా చేశారు. సాధారణ క్రిమినల్స్ ఎప్పుడు క్రైమ్ రికార్డ్ చేయరు. సో క్రైమ్ రికార్డ్ చేసేది ఎప్పుడు తీవ్రవాదులే చేస్తారు. ఎందుకు చేస్తారంటే వారు దాన్ని మళ్ళీ పబ్లిసిటీకి వాడుకుంటారు, భయాన్ని క్రియేట్ చేస్తానికి వాడుకుంటారు. ఇప్పుడు మీరు గమనించండి, ఎవరైనా మర్డర్లు చేసే వాళ్ళు అన్లెస్ పబ్లిసిటీ కోరుకుంటే తప్ప మర్డర్ను, క్రైమ్ను రికార్డ్ చేయరు. సో అందువల్ల చాలా క్లియర్గా ఇవన్నీ కూడా పాకిస్తాన్కే లింక్ కలుపుతున్నాయి. దీనికి తోడు ఇది ఒక్కరోజు జరిగింది కాదు. మీకు ఫిబ్రవరిలో రావల్కోట్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటుంది, అది రావల్కోట్లో ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరిగింది. సో దీనికి పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ సంస్థల నాయకులు అటెండ్ అయ్యారు. లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఇది ఫిబ్రవరిలో జరిగింది. సో ఇక మీకు కొద్ది రోజుల క్రితం అసీం మునీర్, మాకు కశ్మీర్ మా జీవనాడి లాంటిది, ఆ నరం బంధం ఉంది మాకు కశ్మీర్కు, మేము కశ్మీరీ ప్రజల్ని వదిలేయము, మా కశ్మీరీ సోదరీమణులను వదిలేయము అన్నారు. వాళ్ళ దేశంలో బలూచిలను వదిలేశారు, వాళ్ళ దేశంలో చాలామంది వదిలేశారు, కానీ మన కశ్మీరీ ప్రజలు వాళ్ళు కాపాడుకుంటారట. సో ఇది అసీం మునీర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది రోజులకు ఈ ఘటన జరిగింది. అంటే మీకు ఇది మొత్తం సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ మనకు క్లియర్గా కనబడుతుంది. తర్వాత మీకు ప్యాటర్న్ చూద్దాం. సో ప్యాటర్న్ కూడా క్లియర్గా, ప్యాటర్న్ ఎప్పుడైనా ఒకే ప్యాటర్న్ ఉంటుంది. ఇలాంటి తీవ్రవాద దాడులు జరిపినప్పుడు ఎప్పుడైనా ఉండే ప్యాటర్న్ ఏంటంటే, ముందు పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు వద్ద, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద సీజ్ ఫైర్ వయలేషన్ చేస్తుంది, అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. అందువల్ల మిలిటరీ పాక్ ఆర్మీ వచ్చి అక్కడ అన్ప్రొవోక్డ్, అంటే ఏ రకమైన ప్రొవొకేషన్ లేకుండా దాడులు జరుపుతుంటారు, కాల్పులు జరుపుతుంటుంది. సహజంగానే ఇండియన్ ఆర్మీ దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలా ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ మధ్య కాల్పులు జరుగుతున్న సమయంలో ఇంట్లో దొంగ చొరబడతాడు. సో ఇంట్లో దొంగ చొరబడతాడంటే తీవ్రవాదుల్ని సరిహద్దు నుంచి లోపలికి పంపిస్తారు. ఇది మొదటి నుంచి జరుగుతున్న వ్యవహారమే. ఇది ఇప్పుడు కూడా అదే జరిగింది. మీకు లాస్ట్ ఫ్యూ మంత్స్ తీసుకుంటే కంటిన్యూస్గా పాకిస్తాన్ సీజ్ ఫైర్ వయలేషన్ జరగడం, తర్వాత ఇన్ఫిల్ట్రేటర్ లోపలికి వెళ్ళడం. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారుల ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా 70 మంది ఫారిన్ టెర్రరిస్టులు ఈ కాలంలో లోపలికి వచ్చారు అని. సో ఈ ప్యాటర్న్ మనకు క్లియర్గా కనబడుతుంది. అంటే వాళ్ళు వాడిన వెపన్స్, వాళ్ళు యూజ్ చేసిన భాష, వాళ్ళ పేర్లు, వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చిన తీరు, వాళ్ళు అనుసరించిన ప్యాటర్న్ అన్నీ కూడా క్లియర్గా పాకిస్తాన్ లింక్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇక ఇది ఎవరి పని అనుకుంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటారు దీన్ని, TRF అని. రెసిస్టెన్స్ ఫ్రంట్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన సంస్థ. ఎప్పుడు కూడా తీవ్రవాద సంస్థల పని విధానం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళపైన ప్రపంచవ్యాపితంగా కండెమ్నేషన్ పెరిగినప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు వాళ్ళ పేర్లు మార్చుకొని ఇంకో సంస్థ రూపంలో వస్తారు. ఇది అనేక సార్లు మనం చూసాం ఇది. సో ఇప్పుడు లష్కర్ ఈ తోయిబా దీని ఫౌండర్ హఫీజ్ సయీద్, వాడు పాకిస్తాన్లోనే ఉంటాడు, బహిరంగంగా తిరుగుతుంటాడు పాకిస్తాన్లో. సో అందువల్ల లష్కర్ ఈ తోయిబా ఫౌండర్ పాకిస్తాన్లో ఉంటాడు. లష్కర్ ఈ తోయిబాకు సంబంధించిందే ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఎందుకు మరి లష్కర్ ఈ తోయిబా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని కొత్త సంస్థను పెట్టారు? ఇది 2019 తర్వాత కాశ్మీర్లో యాక్టివ్ అయింది. 2023లో భారత ప్రభుత్వం దీన్ని నిషేధించింది. ఎందుకు అంటే లష్కర్ అనేది ఇస్లామిక్ వర్డ్, అది ద రెసిస్టెన్స్ ఫ్రంట్లో ఇస్లామిక్ పేరు లేదు. అంటే తాము మతం కొరకు పోరాడడం లేదు, తాము దేశం కొరకు కాశ్మీర్ మా దేశంలో భాగం, కాశ్మీర్ ప్రజల కొరకు పోరాడుతున్నాము అనే యొక్క రాంగ్ నరేటివ్ను బిల్లి చేస్తానికి దానికి పేరు లష్కర్ అనే పేరు, ఇస్లామిక్ నేమ్ లేదు. జైష్ ఈ మహమ్మద్, లష్కర్ ఈ తోయిబా, ఇందులో మనకు ఇస్లామిక్ టోన్ కనబడుతుంది. సో అందులో ఆ టోన్ లేకుండా, రిలీజియస్ యాంగిల్ లేకుండా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ప్రతిఘటన కూటమి అని పేరు పెట్టారు.
దేన్ని ప్రతిఘటిస్తున్నారు అన్నది కూడా వాళ్ళ నరేటివ్ బిల్డింగ్లో భాగం. అంటే మేము ప్రతిఘటించేది కశ్మీరీ ప్రజలపైన భారత ప్రభుత్వం అణచివేస్తుంది, భారత్ నిర్బంధాన్ని మేము ప్రతిఘటిస్తున్నాం అనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ కొత్త పేరుతో అంటే ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కశ్మీరీ ప్రజల్ని తమ వైపు అట్రాక్ట్ చేయాలి అంటే ఇది మతపరమైన సంస్థ కాదు, మేము ప్రతిఘటిస్తున్నాం. కశ్మీరీ ప్రజలకు రాష్ట్ర హోదా లేకుండా చేశారు, కశ్మీరీ ప్రజలకు స్వయం ప్రతిపత్తిని తీసేశారు, కశ్మీరీ ప్రజలపైన భారత్ నిర్బంధం ఉంది, దీన్ని ప్రతిఘటిస్తున్నాం అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేసి లోకల్ కశ్మీరీస్ని అట్రాక్ట్ చేయాలి అనేది వీరి ఉద్దేశం. ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇది నథింగ్ బట్ లష్కర్-ఇ-తోయిబాకు సంబంధించిన సంస్థ. లష్కర్-ఇ-తోయిబా పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో చాలా దేశాలు లష్కర్-ఇ-తోయిబాను తీవ్రవాద సంస్థగానే పరిగణిస్తారు, ఐ థింక్ ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా. సో అందువల్ల లష్కర్-ఇ-తోయిబా పేరిట ఆపరేట్ చేయలేరు కనుక ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరిట వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అది కూడా ఆ పేరు అలా పెట్టుకోవడానికి ఉండేటువంటి వ్యూహం కూడా నేను చెప్పాను. సో అందువల్ల మీకు చాలా క్లియర్గా ఏ రకంగా చూసినా ఇది పాకిస్తాన్కు ఉన్నటువంటి లింక్ కాస్త మనకు అర్థమవుతుంది. ఇక ఇది జరిగిన ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయం టైమింగ్ కూడా దేన్ని తెలియజేస్తుంది మీకు. ఇదివరకు కూడా నేను గతంలో కూడా చెప్పాను, 2 రోజుల క్రితం కూడా చెప్పాను, బిల్ క్లింటన్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలో తీవ్రవాద దాడి జరిగింది. పుల్వామా దాడి కూడా ఎప్పుడు జరిగింది? సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ఇండియాలో మహమ్మద్ బిన్ సల్మాన్ పర్యటించడానికి ముందు జరిగింది. అంటే ఇప్పుడు కూడా ఒక ఇంటర్నేషనల్ లీడర్, గ్లోబల్ లీడర్ ఇండియాలో పర్యటిస్తున్న సమయంలో ఇలాంటి దాడులు జరపడం ద్వారా పాకిస్తాన్ ఒక మెసేజ్ ప్రపంచానికి ఇవ్వాలనుకుంటుంది, కాశ్మీర్ ఇంకా సెటిల్ కాలేదు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు డిప్లొమాటిక్గా చాలా దేశాలు కాశ్మీర్ ఇష్యూగా భావించడం లేదు. ఒకప్పుడు పాకిస్తాన్ చెబితే నమ్మేవారు, ఇప్పుడు ఆఖరికి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ OICలో కూడా పాక్ ఆశించిన స్పందన రావడం లేదు. మీకు ఉదాహరణకే ఈ ఘటన జరిగిన సమయంలో మన ప్రధానమంత్రి ఎక్కడున్నాడు? సౌదీ అరేబియాలో ఉన్నాడు. మన ప్రధానమంత్రి గౌరవార్థం విందు కూడా సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఏర్పాటు చేశాడు. అఫ్కోర్స్ ఈ ఘటన జరిగాక ఆ విందు హాజరు కాకుండా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసాడు అనుకోండి. సో కానీ ఇక్కడ క్లియర్గా ప్రపంచంలో పాకిస్తాన్ నరేటివ్ని ఎవరు నమ్ముతలేడు. ఒకప్పుడు ఒక తుర్కీయే మాత్రం మొదటి నుంచి కూడా యునైటెడ్ నేషన్స్లో ఎర్డగాన్ ప్రెసిడెంట్ అయ్యాక ప్రతిసారి కశ్మీర్ లేవనెత్తేవాడు. ఈ మధ్య రీసెంట్గా కశ్మీర్ అంశాన్ని తుర్కీయే అధ్యక్షుడైన ఎర్డగాన్ కూడా లేవనెత్తలే. ఎందుకంటే గాజా వార్ గురించి మాట్లాడాడు. మళ్ళీ తుర్కీలో భూకంపం వస్తే ఇండియా చేసిన సాయం కూడా దానికి ప్రభావం చూపింది. సో అందువల్ల వరల్డ్ వైడ్గా పాకిస్తాన్ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. దాని పొలిటికల్ క్లౌట్ లేదు, ఎకనామిక్గా ఘోరంగా ఉంది. పాకిస్తాన్ స్వభావం ప్రపంచానికి అర్థమైంది. సో దీనివల్ల ఏంటంటే ఈ టైమింగ్ ఎంచుకుంటారు, అంటే గ్లోబల్ అటెన్షన్ రావటానికి. మీరు ఇది చూడండి, ఘటన క్లియర్గా మీకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో, భారత ప్రధాని సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. సాధారణ క్రిమినల్స్కి ఇంత అవసరం ఏముంటుంది? ఇఫ్ ఇట్ ఇస్ ఏ సాధారణ మత దురహంకారంతోనో మతోన్మాదంతోనో దాడి చేస్తే సాధారణ క్రిమినల్స్లకు ఇంత టైమింగు, స్ట్రాటజీ, ఇప్పుడు మీకు ఎన్ని ఫ్యాక్టర్స్ చెప్పాను చూడండి నేను. వాళ్ళ కంబాట్ ఆపరేషన్ జరిపిన తీరు, వాళ్ళు అనుసరించిన ప్యాటర్ను, వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్, ఈ సంఘటన జరిగిన కాంటెక్స్ట్, సమయము, టైమింగు, ఇన్ని రకాలుగా లింకులన్నీ ఎటువైపు క్లియర్గా పాకిస్తాన్ వైపే తెలియజేస్తుంది. అయినా మాకు సంబంధం లేదు అని పాకిస్తాన్ ఎలా అంటుంది? అన్న ఎవరు నమ్మాలి పాకిస్తాన్ను? సో ప్రపంచంలో పాకిస్తాన్ సంగతి తెలియదా? ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలో లేడని ప్రపంచాన్ని నమ్మించారు కదా. బిన్ లాడెన్ ఇస్లామాబాద్ సమీపంలో అబుటాబాద్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్కు దగ్గరలో బ్రహ్మాండమైన దుర్భేద్యమైన కోటలో 5 ఏళ్ళు దాచారు కదా. ఒసామా బిన్ లాడెన్నే దాసి, అది కూడా అమెరికన్ వాళ్ళకు కూడా దొరకకుండా దాచినటువంటి దేశాన్ని ప్రపంచంలో ఎవడో నమ్ముతాడా? ఇంతకన్నా ఎక్కువే ఉన్నది. అసీం మునీర్ లాంటి వాడికి చెప్పాలి వాళ్ళు, అరే మరి మీరు బిన్ లాడెన్నే దాసిండ్రు కదరా, మరి మిమ్మల్ని ఎవరు నమ్మాలి ప్రపంచంలో అంటే ఏం మాట్లాడతారు? బిన్ లాడెన్నే లేడన్నారు కదా. ఇక బిన్ లాడెన్ మించినట్టు ఎవరు లేడు కదా, వాడు ప్రపంచంలో ఫాదర్ ఆఫ్ ఆల్ టెర్రరిస్ట్ కదా. మరి ఒసామా బిన్ లాడెన్ దాసింది బయటపడలేదా? అమెరికా వాళ్ళు పాకిస్తాన్కు చెప్పకుండా కూడా వెళ్ళి అటాక్ చేసి లేపడేశారు కదా. సో అందువల్ల క్లియర్గా
పాకిస్తాన్ క్రెడిబిలిటీ లేదు, పాకిస్తాన్ చరిత్ర ఇదే విషయం చెప్తోంది. ఈ ఆపరేషన్ జరిగిన తీరు క్లియర్గా రక్తపు మరకలు పాకిస్తాన్ చేతుల నిండా ఉన్నాయి, అనుమానమే లేదు. సో అందువల్ల ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది, పాకిస్తాన్ శిక్షణ ఇచ్చింది, పాకిస్తాన్ ఆయుధాలు ఇచ్చింది. వాళ్ళు స్వతహాగా పాకిస్తాన్ పౌరులు, కాశ్మీర్ వాళ్ళు ఒకరు ఇద్దరు యాడ్ అవుతే యాడ్ కావచ్చు కానీ. సో అందువల్ల ఇది క్లియర్ ఆపరేషన్. ఈ కాంటెక్స్ట్, టైమింగ్, వెపన్స్, సర్కమ్స్టెన్సెస్, వాళ్ళ లాంగ్వేజ్, వారి ఎవ్రీథింగ్ పాయింట్స్ అవుట్ టు ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ లష్కర్ ఈ తోయిబా బేస్డ్ ఇన్ పాకిస్తాన్. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయ్యి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు సార్. సింధు జలాలు బంద్ మెయిన్గా, అంటే 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపేసింది. దాంతోపాటు వాఘా అటారీ సరిహద్దు చెక్ పోస్టును కూడా మూసివేశారు. సార్క్ వీసా మినహాయింపు కింద పాకిస్తానీలకు భారత్లోకి ప్రవేశాన్ని నిషేధించారు. ఇప్పటికే అలా వచ్చిన వారి వీసాలు రద్దు చేశారు. భారత్లోని పాక్ హై కమిషన్లో సలహాదారుల గుర్తింపు రద్దు లాంటి చాలా కీలకమైన నిర్ణయాల్ని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో తీసుకున్నారు సార్. అండ్ దీంతోపాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా ఖరాఖండిగా చెప్తూ ఉన్నారు, ధీటుగా బదులిస్తాము అని చెప్పి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ రెస్పాన్స్ ఏ రకంగా ఉండవచ్చు అండ్ మిలిటరీ పద్ధతిలో భారత్ స్పందించే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే మనము ఇట్ ఈస్ నాట్ అండ్ మ్యాటర్ స్పెక్యులేషన్, కానీ మీరు అన్నట్లు రాజ్నాథ్ సింగ్ అన్నట్టు జోర్దార్ తరీకాసే ప్రపంచం చూసే విధంగా మేము జవాబిస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం అని క్లియర్గా మాట్లాడారు. ఒకప్పుడు మన డాక్టర్ని ఏముండే అంటే సరిహద్దు దాటద్దు, నువ్వు ఏమన్నా చేయండి, సరిహద్దు లోపలికి వచ్చే తీవ్రవాదులను అటాక్ చేయాలి, సరిహద్దు లోపలికి వచ్చే పాక్ సోల్జర్స్ ఎవరైనా వస్తే వాళ్ళని అటాక్ చేయాలి. సరిహద్దు దాటి మనం ఎప్పుడు అటాక్ చేయం, ఎందుకంటే అగ్రెషన్ అనేది ఇండియాస్ ఫారెన్ పాలసీ కాదు. సో మనం ఇతర దేశాలపైన ఎప్పుడు కూడా దాడి చేయం. ఇది భారతీయ విదేశాంగ విధాన మౌలిక సూత్రం. ఇది ఈ పార్టీ ఆ పార్టీ కాదు. చాలామంది ఇది పలానా పార్టీ వల్ల టైంలో అయింది అని. అటల్ బిహారీ వాజ్పేయి ఉదాహరణ చెప్తాను. కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్పేయి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ఏంటంటే డోంట్ క్రాస్ ద బార్డర్, సరిహద్దు దాటకండి అని వాజ్పేయి ప్రభుత్వం కార్గిల్ యుద్ధ సమయంలో ఇచ్చిన సలహా. సో మన లోపలికి వస్తే మనం అటాక్ చేయాలి, కానీ మనంతటా మనమే వెళ్ళి సరిహద్దు దాటి అటాక్ చేయకూడదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, వాజ్పేయి బీజేపీ ప్రభుత్వం ఉన్నా భారతదేశం అనుసరించిన విధానం. ఎందుకంటే మనము విక్టిమ్గా ప్రపంచానికి ప్రజెంట్ చేస్తున్నాం. మేము తీవ్రవాద బాధిత దేశం, అందులో సీమాంతర ఉగ్రవాద బాధిత దేశం, అంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం ఒక వెనం విక్టిమ్ అని మనం చెప్తున్నాం. మనల్ని అగ్రెసర్గా పాకిస్తాన్ చూపే ప్రయత్నం చేస్తుంది. కాశ్మీర్లో భారతదేశం ఆక్రమించుకున్నదని నేను అసీం మునీ స్టేట్మెంట్ కూడా చూడండి. ఇండియన్ అక్యుపేషన్ అంటాడు చూడండి. కాశ్మీర్ ఈజ్ హీరోయిక్ ఫైట్ అగెనెస్ట్ ఇండియన్ అక్యుపేషన్. ఇది పాకిస్తాన్ నరేటివ్. అంటే కాశ్మీర్ను భారత్ ఆక్రమించుకుంది. బెలూచిస్తాన్లో భారతదేశం ఇవాళ బెలూచి తిరుగుబాటు వెనకాల ఉంది. ఇలా మనను అగ్రెసర్గా చూపాలి అన్నది పాకిస్తాన్ విధానం. మనమేమో విక్టిమ్గా ప్రజెంట్ చేసుకుంటే మనను అగ్రెసర్ అంటే మనమే ఆక్రమణదారుగా, బాధిత దేశం కాదు ఇది ఆక్రమణదారు అని చూపెట్టాలన్నది పాకిస్తాన్ లక్ష్యం. అందువల్ల ఇండియాస్ ఫారెన్ పాలసీ, అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో, ఎందుకంటే ఫారెన్ పాలసీకి రవిశంకర్ గారు ఏంటంటే మనం ఎప్పుడు కూడా పార్టిజాన్ అవుట్లుక్లో విదేశాంగ విధానాన్ని చూడకూడదు. దేశ రక్షణ, విదేశాంగ విధానము ఇలాంటి విషయాల్లో దేశమంతా ఒకటే. రాజకీయాలు, మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు ఇవన్నీ మన వేరే గోల. అది ఆ గోల ఉన్నప్పుడు పెట్టుకుందాం. కానీ దేశం పైన దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా దేశమంతా ఐక్యం కావాల్సిందే. ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకుంటారు, ఎవరైనా దొంగ వచ్చిండు అనుకోండి, అదే సమయంలో భార్య దొంగ కంప్లైంట్ చేస్తుందా, మా ఆయన నన్ను తిరుగుతున్నాడు అని, నా భార్య ఇంట లేదని భర్త అంటాడా, దొంగను మొదలు ఇద్దరు కలిసి అటాక్ చేస్తారు. సో అంతే ఇక్కడ అందువల్ల ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు. అందువల్ల ఫారెన్ పాలసీ రీత్యా ఇండియా ఫారెన్ పాలసీ మనము అగ్రెసర్ కాదు, మేము ఆక్రమణదారు కాదు, మేము బాధిత దేశం అనేది ప్రపంచానికి మనం చెప్తూ వచ్చాం.
అందుకు అనుగుణంగానే మనం వ్యవహరిస్తూ వచ్చాం. ఈవెన్ మన అణు విధానంలో కూడా నో ఫస్ట్ యూస్, ముందుగా అణ్వాయుధాలు భారతదేశం వాడదు అని. కానీ మా దేశ రక్షణకు వాడాల్సి వస్తే మేము వెనకాడము, సిద్ధంగా పెట్టుకుంటాం. దీన్ని మన న్యూక్లియర్ డాక్ట్రిన్ అంటారు. నో ఫస్ట్ యూస్ బట్ వీ విల్ నాట్ అబాండన్ అవర్ రైట్ టు యూస్. ఇది పాకిస్తాన్ అలా కాదు. పాకిస్తాన్ నో ఫస్ట్ యూజ్ అనేది ఏమి లేదు. ఇది కూడా భారతదేశం స్వచ్ఛందంగా తనకు తానుగా ఏర్పరచుకున్న విధానం. ఎవడో చెప్పితే ఎవరి భయంతో చేసింది కాదు. ఈ ఫారిన్ పాలసీ పొజిషన్ ఎప్పుడు కూడా ఫారిన్ పాలసీ పొజిషన్ కానీ స్ట్రాటజిక్ పొజిషన్స్, వ్యూహాత్మక పొజిషన్స్ కానీ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఇవి స్టాటిక్గా ఉండదు ఎప్పుడు కూడా. సో ఇట్ ఈస్ ఎ డైనమిక్ సిచ్యువేషన్. ఫారిన్ పాలసీ రెస్పాన్సెస్, స్ట్రాటజిక్ పాలసీ రెస్పాన్సెస్ ఎవాల్వ్ డైనమికల్లీ విత్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్. ఒకే రకంగా 20 ఏళ్ళ కింద, 10 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద ఉన్నట్టు ఉండదు కదా. పరిస్థితులు, సవాళ్ళు మారుతాయి. ప్రపంచ జియో పొలిటిక్స్ అంటారు, రాజకీయ భౌగోళిక పరిస్థితులు ప్రపంచంలో మారుతూ ఉంటాయి. సో ఈ మారుతున్న జియో పాలిటిక్స్కి అనుగుణంగా భారతదేశమే కాదు ఏ దేశమైనా తన విదేశాంగ వ్యూహాత్మక విధానాలకు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. పుల్వామా దాడి తర్వాత ఇదొక కీలక మార్పు భారతదేశం చేసింది. నేను ఇక్కడ వాడుతున్నాను భారతదేశం అని, ఎందుకంటే ఇది ఓరు వేశారు ఇంకోరు వ్యతిరేకించారని ఎప్పుడు ఉండకూడదు. ఇట్స్ అవర్ కంట్రీ. భారతదేశం ఈ ఫారిన్ పాలసీ పొజిషన్ ఇప్పటిదాకా చెప్పిన మేము విక్టిమ్ మాత్రమే, మేము అగ్రెసర్ కాదు అని వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా మనం తీసుకున్న స్టాండ్ అదే. కార్గిల్ వార్ సమయంలో కూడా అదే స్టాండ్ తీసుకున్నాం. సో ఈ స్టాండ్ నుంచి మార్పు చేశాం. పుల్వామా అటాక్ తర్వాత చేసి 2 రకాల దాడులు జరిగాయి. ఒకటి సర్జికల్ స్ట్రైక్స్, రెండవది బాలాకోట్ స్ట్రైక్స్. బాలాకోట్ స్ట్రైక్స్ను నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అన్నాం. రెండింటికి పేర్లు కూడా వేరే, చాలామంది 2 ఒకటే అనుకుంటారు. సర్జికల్ స్ట్రైక్స్ అని మొదటి దానికి అన్నాం, తర్వాత నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ మొదటిసారే భారతదేశం జరిపింది అని భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటుంది. లేదు, ఇలాంటివి గతంలో కూడా జరిగాయి, కానీ అప్పటి ప్రభుత్వాలు దీన్ని పబ్లిసిటీకి వాడుకోలేదు. ఇది రక్షణకు సంబంధించిన అంశం కనుక దీన్ని నిగూఢంగా ఉంచారు అన్నది ప్రతిపక్షాలు వాదించాయి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాదించింది. అండ్ ఈవెన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా డివైడెడ్. సో బీజేపీ అనుకూల మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఏమో మోడీ కనుక చేయగలిగాడు, వేరేటోడు ఎవరైతే సర్జికల్ స్ట్రైక్ చేస్తారో అంత ధైర్యం ఉందా, అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు లొంగిపోయారని బీజేపీ అనుకూలురు అన్నారు. సో బీజేపీని అనుకూలు కాని ఇతర ఎక్స్పర్ట్స్, ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ ఇది రొటీన్గా జరుగుతూ ఉంటాయి అడపాదడప, కానీ దీన్ని పబ్లిసిటీకి వాడుకోరు అన్నారు. సో సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు అంటారు దీన్ని? ఎందుకంటే ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైన జరిగినాయి. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే అంటాం. పీఓకేను మనము భారతదేశ భూభాగంగానే భావిస్తాం. సో భారతదేశ భూభాగంగా భావించిన దానిపైన మనము ఒక దాడి జరపాలంటే మనం ఎవడ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఉదాహరణకు మనకు పక్కింటి వాడికి మనకు కొంత ప్లాట్లో మనదని మనం అంటాం, వాళ్ళని వాళ్ళదంటారు. మనం అక్కడ ఏమన్నా చెట్లు నాటాలి అంటే మనదని అనుకున్నప్పుడు మనం చెట్లు నాటడానికి వాళ్ళ పర్మిషన్ తీసుకోం కదా. వివాదాస్పదం అని మన పక్కవాడు అన్నా కూడా మనం పట్టించుకోం, అందుకని మన దృష్టిలో అది వివాదం కాదు, మన దృష్టిలో అది మనదే. సో అందువల్ల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిగిన దాడిని సర్జికల్ స్ట్రైక్ అన్నారు. దాన్ని మనం ప్రపంచంలో ఏ దేశానికి చెప్పలేదు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ చాయిస్. మన దేశ భూభాగంలో మనం ఏమైనా చేస్తాం. సో అందువల్ల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు, ఎల్ఓసి సరిహద్దు కాదు, చాలామందికి తెలియదు. ఎల్ఓసి ఏంటంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఏ బలగాలు ఏ పొజిషన్లో ఉన్నది అది ఎల్ఓసి. బార్డర్ అనే ఎల్ఓసి అంటే ఇక గిల్గిట్ బల్తిస్తాన్ మనకి కావని ఒప్పుకోవడమే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అందువల్ల ఎల్ఓసిని దాటి మనము సర్జికల్ స్ట్రైక్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిపాం. అందువల్ల అది సవరిన్ ల్యాండ్, మన దేశ భూభాగంగా మనం భావిస్తాం కనుక మన దేశ భూభాగంలో మనం దాడి చేసుకుంటాం, మనం ఏమైనా చేసుకుంటాం. ఇక బాలాకోట్ విషయం అది కాదు. బాలాకోట్ అది ఐ థింక్ అది కరెక్ట్గా ప్లేస్ గుర్తులేదు, టు ద బెస్ట్ ఆఫ్ మై మెమరీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనుకుంటాను, బట్ ఒకసారి వెరిఫై చేయాలి. బట్ డెఫినెట్గా డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాటి
పాకిస్తాన్ లోపల ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని గుర్తున్నది, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఈ బాలాకోట్ ఎక్కడ ఉందో చూద్దాం, వెరిఫై చేద్దాం. కానీ ఒకటి మాత్రం నిజం, ఇట్ ఈస్ డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ లోపల ఇది. సో పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మనం అటాక్ చేశాం. సాధారణంగా ఇంటర్నేషనల్ బార్డర్ అంటే ఎల్ఓసిఏ కాదు, అసలు వివాదము లేని సరిహద్దు కూడా దాటేశాం. ఎల్ఓసి అంటే వివాదం, అక్కడ మనం దాన్ని సరిహద్దు, అది లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. కానీ అసలు పాకిస్తాన్ భూభాగంగా మనము అంగీకరిస్తున్న ప్రాంతంలోకి వెళ్ళి కూడా అటాక్ చేశాం. మనం కూడా అంగీకరిస్తాం అది పాకిస్తాన్ భూభాగమే అని. అక్కడ అటాక్ చేసినప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, మరి ఇది ఇంటర్నేషనల్ చార్టర్కి విరుద్ధం కాదా, ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడం కాదా అని. అప్పుడు ఇండియా క్లియర్గా చెప్పింది ఏంటంటే, యుఎన్ చార్టర్లో ఒక ప్రొవిజన్ ఉంది, ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అంటారు. అంటే మన పైన దాడి జరుగుతున్న పరిస్థితి ఉన్నప్పుడు ఆ దాడిని నివారించడానికి, న్యూట్రలైజ్ చేయడానికి ప్రిసిషన్ లిమిటెడ్ మిలిటరీ ఆపరేషన్ యుఎన్ చార్టర్ అనుమతిస్తుంది. దీన్నే ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అంటారు, రైట్ టు ప్రీఎంప్టివ్ స్ట్రైక్. సో బాలాకోట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్. అదే నాకు గుర్తుంది కరెక్ట్ అయితే. సో ఇక్కడ మీకు ఇది కరెక్ట్గా మనకు భారతదేశము ఈ దాడి జరిపినప్పుడు మనం చెప్పింది ఏంటంటే, ఇది యుఎన్ చార్టర్కు లోబడి జరిపాం, రైట్ టు ప్రీఎంప్టివ్ స్ట్రైక్ మాకు ఉంది కనుక జరిపామని. మీరు జరిపితే బాలాకోట్లో మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, ఈవెన్ పాకిస్తాన్ సివిలియన్లను మనం ముట్టుకోలే, పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా టచ్ చేయలే. సాధారణంగా యుద్ధంలో జరిగితే మిలిటరీ అటాక్ అవుతుంది, ఈవెన్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అటాక్ అవుతుంది. కానీ మనం మిలిటరీని అటాక్ చేయలే, సివిలియన్ అటాక్. అందుకే దీన్ని నాన్ మిలిటరీ అన్నాం, ప్రీఎంప్టివ్ నాన్ మిలిటరీ. ప్రీఎంప్టివ్ అన్న పదం ఎడికలు వచ్చిందంటే యుఎన్ చార్టర్ నుంచి వచ్చింది. నాన్ మిలిటరీ ఎందుకు అన్నాము అంటే, మనం మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాకిస్తాన్ మిలిటరీ అసెట్స్ని అటాక్ చేయలే. మనం ఎక్కడ అటాక్ చేసాం, బాలాకోట్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపును డైరెక్ట్గా అటాక్ చేసాం. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు నేరుగా వెళ్ళి పాకిస్తాన్ తీవ్రవాదులు శిక్షణ పొందుతున్న ప్లేస్కి మీద ప్రిసిషన్ అటాక్ చేసి వెనక్కి వచ్చాం. అందుకే పాకిస్తాన్కు ఏం చెప్పుకోవాలో తోచక, ఫేస్ సేవ్ లేక, అసలు అది ఏమీ జరగలేదు, ఏవో కొన్ని చెట్లు కాలిపోయినాయని కథలు చెప్పారు. సో కాదు, ఎందుకంటే దే హ్యావ్ నథింగ్ టు ఆన్సర్. అది కూడా మనం వరల్డ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ విశ్వాసాన్ని పొంది అటాక్ చేశాం. అంటే ఇది డిప్లొమాటిక్ ఛానల్లో చెప్పాల్సిన వాళ్ళకి చెప్తాం, ఇది అంటే మేము ఈ అటాక్ చేయబోతున్నామని. అది ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఒక రూల్. అది మనం 98లో 74లో అణు విస్ఫోటనాలు, న్యూక్లియర్ టెస్టులు జరిపినా కూడా అమెరికాకు చెప్పాం, ఈవెన్ పాకిస్తాన్ కూడా చెప్తాం. ఎందుకంటే మనం ఇదేది మేము అగ్రెసివ్ మీ పైన అటాక్ చేసడానికి ఈ బాంబు తయారు చేయడం లేదు కదా, మా దేశ రక్షణను తయారు చేస్తున్నాం. అందువల్ల ఈ దాడి బాలాకోట్ స్ట్రైక్ను ప్రపంచంలో డిప్లొమాటిక్ ఛానల్లో చెప్పాల్సిన వారికి, పీపుల్ హూ మ్యాటర్, వాళ్ళకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఇంకో మేము ఇది చేస్తున్నాం, ఇది లిమిటెడ్ ప్రిసిషన్ ఆపరేషన్ చెప్పి జరిపాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు, దీనితో మొదటిసారిగా ఇండియాస్ ఫారిన్ పాలసీ డాక్ట్రిన్ అంటారు, అంటే విదేశాంగ విధాన సిద్ధాంతంలో మొదటిసారి ఈ మార్పు వచ్చింది అని నేను ఇంతకుముందు చెప్పాను. వాజ్పేయి హయాంలో కూడా కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యాలకు భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చిన ఆదేశం సరిహద్దు దాటకండి అని. కావాలంటే వెరిఫై చేయండి కార్గిల్ యుద్ధం ఆనాటి వార్తలు. మనం ఎన్నడూ సరిహద్దు దాటి ఎవరిని అటాక్ చేయలే. సో ఈ డాక్ట్రిన్ కాస్త మారింది. అంటే ఈ డాక్ట్రిన్ మారి ప్రీఎంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్కు ఇప్పుడు ఇండియా సిద్ధపడింది. ఇది మొదటిగా వచ్చిన మార్పు. సో దీన్ని ఈవెన్ న్యూక్లియర్ డాక్ట్రిన్ కూడా మార్పులు చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అంటే న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్, స్వచ్ఛందంగా మేము అణ్వాయుధాలను ముందుగా వాడము అని ప్రకటించాం. ఇప్పుడు మాపై అణుదాడి జరిగే ప్రమాదం ఉంటే మరి వాడటానికి ఆలోచిస్తామా అనే చర్చ నడుస్తున్నది న్యూక్లియర్ డాక్ట్రిన్ విషయంలో కూడా. అంటే ఈ ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ యొక్క ఎక్స్టెన్షన్ అది, ఇంకా అది స్టిల్ నాట్ ఏ కన్ఫర్మ్డ్ పొజిషన్. సో అందువల్ల ఈ మారిన విదేశాంగ విధాన వ్యూహంలో చూసుకున్నప్పుడు రాజ్నాథ్ సింగ్ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతీకారం తీర్చుకుంటాం ఒకటి. రెండు, అందరూ ఆశ్చర్యపడేలా జోర్దార్ తరీకా సే హం జవాబ్ దేంగే అన్నాడు. సో రాజ్నాథ్ సింగ్ అన్న మాటలు దేశ రక్షణ మంత్రి హోదాలో చెప్తున్నాడు. సో అందువల్ల ఖచ్చితంగా మోస్ట్ ప్రాబబ్లీ మోడీ ప్రభుత్వం విల్ యాక్ట్. అది
ఎప్పుడు యాక్ట్ చేస్తుంది, టైమింగ్ ఏంటి, ఏ రూపంలో యాక్ట్ చేస్తుంది, ఏ పద్ధతిలో యాక్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం తెలిస్తే శత్రువులకు అది బయటకు వస్తుంది కదా, మీడియాలో వస్తే పలానా చోట పలానా రోజు అటాక్ చేస్తామని చెప్పుకుంటామా. సో వీ షుడ్ లీవ్ ఇట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన దేశ ప్రజలెన్నుకున్న భారత ప్రభుత్వానికి వదిలివేయాలి. దిస్ నాట్ ఎ పొలిటికల్ క్వశ్చన్. మనం స్పెక్యులేట్ చేస్తానికి లేదు, ఇప్పుడు అటాక్ చేయాలి, అప్పుడు అటాక్ చేయాలి, బాంబులు వేయాలి, వాన్ లేపాలి, వీళ్ళు, దిస్ నాట్ ద టైం. ఇది ఇలాంటి విషయాలపైన వీ షుడ్ గివ్ అవర్ ఫుల్ సపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారత ప్రభుత్వానికి మనం అండగా ఉండడం తప్ప మనం నిర్ణయించేది టీవీ ఛానల్లో కూర్చొని విశ్లేషకులు నిర్ణయించే స్పందన కాదు. ఇది మన స్థాయి కాదు అది. సో అందువల్ల ఎక్కడైనా ఏ విధానమైన దేశ ప్రజలకు నష్టం కలిగిస్తుందన్నప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన సమయం వస్తే ప్రశ్నిస్తామేమో, కానీ ఇది సమయము కాదు, సందర్భము కాదు. మనం ప్రశ్నించడం అనేది మన ప్రభుత్వ రిజాల్వ్ను బలహీనపరచకూడదు. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ఆల్ ఇండియన్స్ టు యునైట్ బిహైండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేశ ప్రధాని నాయకత్వంలో, దేశ ప్రభుత్వ నాయకత్వంలో ప్రజలందరూ ఐక్యంగా స్పందించమని కోరాలి. ఎందుకంటే ఏ రీతిలో స్పందించాలి, ఎప్పుడు స్పందించాలి, ఇవన్నీ మనకి ఇన్పుట్స్ ఉండవు. వీ కెనాట్ జడ్జ్. ఇది పొలిటికల్ జడ్జ్మెంట్ కాదు కదా, ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెన్సిటివ్ స్ట్రాటజిక్ జడ్జ్మెంట్. ఆ వ్యూహాత్మకమైన జడ్జిమెంట్ను ఆ సంబంధిత పాలసీ ఎక్స్పర్ట్స్కు, వాళ్ళకు పొలిటికల్ డైరెక్షన్ ఇచ్చే ప్రభుత్వానికి మాత్రమే వదిలేయాలి. పహల్గామ్లో ఈ ఉగ్రవాదులు చేసిన దాడి స్టైల్ చూస్తే కనుక సార్, వాళ్ళు పేర్లు అడిగారట, తర్వాత ప్యాంట్స్ ఇప్పమన్నారట, కలీమా అంటే ఇస్లామిక్ వాక్యాన్ని చదవమన్నారట. ఎవరైతే పర్ఫెక్ట్గా చదివారో వాళ్ళు ముస్లింలు అనుకుని వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళని అంటే మహిళల్ని, చిన్నపిల్లల్ని వదిలేసి పురుషుల్ని మాత్రం టార్గెట్ చేశారు. కొంతమంది సార్ సోషల్ మీడియాలో అవ్వచ్చు, బయట మాట్లాడుతోంది ఏంటంటే, ఈ స్టైల్ ఆఫ్ అటాక్ చూసిన తర్వాత ఇది హిందువులపై ముస్లింలు చేసిన దాడిగా కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు. కానీ ఒక విషయం సార్, ఇక్కడ ఆదిల్ హుస్సేన్ షా అంటే ఆ ప్రాంతంలో ఈ అంటే పర్యాటకుల్ని గుర్రంపై తీసుకెళ్తూ ఉపాధి పొందే ముస్లిం వ్యక్తి, ఇతను ఆ ఉగ్రవాదుల దగ్గర తుపాకీలను లాక్కుని పర్యాటకుల్ని కాపాడబోయే క్రమంలో ఉగ్రవాదుల తోటాలకు బలైపోయాడు సార్. సార్ ఆదిల్ హుస్సేన్ అంటే ఇది మనకు ఈ సమయంలో ఉండాల్సింది మతం కాదు, మానవత్వం. ఎందుకంటే నిన్న కశ్మీర్ అంతటా క్యాండిల్ లైట్ మార్చులు జరిగాయి, నిరసనలు జరిగాయి. చాలా పాజిటివ్ థింగ్ ఇది. ప్రపంచానికి కూడా మనము ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి చూడండి, కశ్మీర్ ఇది విత్ ఇండియా అని స్థానిక రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈవెన్ మసీదులలో కూడా ఖండిస్తూ మైకులలో కూడా చెప్పారు. అది అంతలా జరగాలి, ఇక్కడ హైదరాబాద్లో జరగాలి, అంతలా జరగాలి. ఎందుకంటే దీనికి ఈ సమయంలో పాలిటిక్స్ ఆఫ్ హేట్ అంటే విద్వేషాన్ని రగిలించే రాజకీయం వల్ల ఒక విషియస్ సైకిల్ ఆఫ్ వైలెన్స్, హింసకు బలైపోతాం. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, మతం వేరు దేశం వేరు అని. మతము దేశం ఒకటే అయితే ఇన్ని ఇస్లామిక్ దేశాలు ఉండకూడదు. మతము దేశం ఒకటే అయితే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా విడిపోకూడదు. మతము దేశం ఒకటైతే నేపాల్ వేరే దేశంగా ఉండకూడదు, భారతదేశంలో రాష్ట్రంగా ఉండాలి. మతము దేశం ఒకటే అయితే అమెరికా, యూరప్, ఇవన్నీ కూడా క్రిస్టియన్ మెజారిటీ నేషన్సే కదా. మరి అవన్నీ ఎన్ని దేశాలుగా ఉన్నాయి? పోనీయండి, మెజారిటీ క్రిస్టియన్ అయినా అవి సెక్యులర్ కంట్రీస్. కానీ ఇస్లామిక్ కంట్రీస్గా ప్రొక్లెయిమ్ చేస్తున్న దేశాలు కూడా వేరువేరుగా ఉన్నాయి కదా. ఇప్పుడు తుర్కీ ఉంది, ఇస్లామిక్ రిపబ్లికే కదా. పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లికే కదా. ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లికే కదా. సౌదీ అరేబియా ఇస్లామిక్ రిపబ్లికే కదా, ఇస్లామిక్ కంట్రీయే కదా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇస్లామిక్ కంట్రీ కదా. ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ కదా. మరి ఇన్ని ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఉన్నాయి? ఇలా నేను ఇంకా పేర్లు, జోర్డాన్, ఎన్ని పేర్లు చెప్పాలి? మరి ఇన్ని దేశాలు ఉండకూడదు, మతము దేశం ఒకటైతే. ఇవన్నీ సెల్ఫ్ డిక్లేర్డ్ ఇస్లామిక్ నేషన్స్. సెక్యులర్ కంట్రీస్ పక్క పెడదాం. ఇప్పుడు మన దేశం సెక్యులర్ కంట్రీ కనుక ఇండియా, నేపాల్ ఒకటి కావాలని అనలేము. ఇప్పుడు నేపాల్ కూడా సెక్యులర్ కంట్రీ కనుక. కానీ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ వేరువేరు దేశాలు ఎందుకు ఉన్నాయి? అందువల్ల మతము దేశము ఒకటి కాదు. ఈ సమయంలో సహజమైన కోపం ఉంటుంది, ఉండదని నేను అనడం లేదు, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ రకమైన ఎమోషన్స్ భారత ప్రజల్లో రగలాలని, హిందువులు ముస్లింలుగా భారతీయ సమాజం విడిపోవాలన్నది వారి కుట్ర. నేను ఈ ఘటన జరిగిన మొదటి రోజే మాట్లాడిన దాంట్లో కూడా ఇదే విషయం చెప్పాను.
సో ఇది వారి తీవ్రవాదుల కుట్రే ఇండియన్ సొసైటీ హిందూ ముస్లింగా డివైడ్ కావాలి. ఎందుకంటే అది ఇప్పుడు మనం దానికి అవకాశం ఇస్తే తీవ్రవాదులకు విజయం సాధించినట్లు. తీవ్రవాదుల చేతుల్లో మరణించిన వారికి మనం నిజమైన నివాళి కాదు. అందుకే ఈ తీవ్రవాదాన్ని తీవ్రవాదంగానే చూడాలి. ఇండియా వర్సెస్ టెర్రరిజం, ఇది ఇండియా వర్సెస్ పాకిస్తాన్, కానీ ఇది హిందూ వర్సెస్ ముస్లిం కాదు. సో అలా అంటే సిక్కు తీవ్రవాదుల చేతుల్లో ఇందిరాగాంధీ చనిపోలేదా? సో మీకు తమిళ తీవ్రవాదుల చేతుల్లో రాజీవ్ గాంధీ చనిపోలేదా? మరి వాళ్ళెందుకు చనిపోయారు? సో అందువల్ల మనం ఇస్లామిక్ టెర్రర్ అంటాం, ఎందుకంటే వారు ఇస్లాం పేరిట జరుపుతున్నారు కనుక. సిక్ తీవ్రవాదం ఎందుకన్నారు? వాళ్ళు సిక్కు విజం పేరిట జరుపుతున్నారు కనుక. కానీ సిక్కులందరికీ బింద్రాల వాళ్ళతో సంబంధం లేదు. ఇస్లామిక్ తీవ్రవాదాల ముస్లింలందరికీ ఇస్లామిక్ తీవ్రవాదం సంబంధం లేదు. దానికి నిలువెత్తు నిదర్శనమే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అపూర్వమైన త్యాగం. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఈయన సాధారణ పేదవాడు. ఇందులో చనిపోయిన 26 మందిలో నాన్ టూరిస్ట్ అంటే ఈయన ఒక్కడే. 25 మంది టూరిస్టులే. 4,000 మంది ఉన్నారు ఆ సమయంలో. ఆ దాడి జరిగిన సమయంలో 25 మంది చనిపోయారు, ఒక్కరే నాన్ టూరిస్ట్. సో టూరిస్ట్ మిగతా వాళ్ళందరూ కూడా టూరిస్టులే, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే. ఈయన ఒక్కడే స్థానికుడు. మరి ఇతను ముస్లిం. సో అతనికి ఇప్పుడు మీరు అన్నట్లు వార్తలు కూడా వచ్చింది, వారి పేర్లు అడిగి వారి ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసి ముస్లిం అయితే వాళ్ళ జోలికి పోలే. అంటే దీని అర్థం ఏంటి? సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కామ్గా ఉంటే ఆయన పైన తీవ్రవాదులు దాడి చేసేవాళ్ళు కాదు. ఆయన స్థానికుడు గనక ఆయన పారిపోవటానికి కూడా ఈజీ అవుతుంది. కానీ ఆయన పారిపోగా వాళ్ళపైన తిరగబడ్డాడు. అది 7 తీవ్రవాదులు AK-47 రైఫల్స్, అలాగే మీకు M4 వెపన్స్ ఉండి కంటిన్యూస్గా తుపాకీ గుళ్ళ వర్షం కురుస్తున్న ఒక తీవ్రవాది మీద పడి వాడి తుపాకీని లాక్కునే ప్రయత్నం చేశాడు. ఎంత గొప్ప త్యాగం చూడండి. ఈ ప్రాసెస్లో ఆయన చనిపోయాడు, కానీ ఆయన త్యాగం వృధా కాలే. వీడు తీవ్రవాదితో ఆ తీవ్రవాదితో జరిపిన పెనుగులాట, సయ్యద్ ఆదిల్ హుస్సేన్ జరిపినటువంటి ఈ పెనుగులాట చాలామంది పర్యాటకులకు అవకాశం ఇచ్చింది తప్పించుకోవడానికి. లేకపోతే ఇంకొంతమంది చనిపోయేవాళ్ళేమో. ఎందుకంటే వాడి మీద పడి వాడి వెపన్ గుంజుకొని వాళ్ళతో కొట్లాడే క్రమంలో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ అమరత్వం పొందాడు. కానీ ఆ సమయం వాల్యుయబుల్ టైం కదా. ఒక్క నిమిషం వాడిని ఆపినా, ఒక్క సెకండ్ ఆపినా 2 ప్రాణాలు కాపాడుకోవచ్చు. సో వాడితో జరిపిన ఈ ఫైట్ వల్ల అనేక మంది పర్యాటకులు తప్పించుకోగలిగారు. ఎందుకంటే అక్కడ 4,000 మంది పర్యాటకులు, ఒక్కరు కాదు, 2 కాదు, 4,000 మంది పర్యాటకుల్లో ఆ కొద్ది సమయంలో వాడు ఎంతమంది అంటే అంతమంది కాలుస్తారు దుర్మార్గులు. అందువల్ల ఆయన అపూర్వమైన త్యాగం మత సామరస్యము, దేశభక్తికి మతం ప్రాతిపదిక కాదు, తీవ్రవాదాన్ని వ్యతిరేకించడానికి మతం ప్రాతిపదిక కాదు అన్న సందేశాన్నే కాదు, తన ప్రాణాలను అర్పించి తోటి ప్రజల ప్రాణాలు, మానవుల ప్రాణాలని, మతంతో సంబంధం లేని వాళ్ళు ఏమిచ్చారంటే పాపం ఆ గుర్రాన్ని నడిపినందుకు 500, 1000, 2000 ఇచ్చుంటారు, అంతే కదా. ఏమి చేసినా 2,000 రూపాయలకు ప్రాణం వదులుకోవాల్సిన అవసరం లేదు కదా. తనకు అవకాశం అండి, పోనీ తనకు అవకాశం లేదు, వాడు అందరినీ కాలుస్తున్నాడు, వీళ్ళని కూడా కాల్చాడంటే కూడా అది వేరు. అవకాశం ఉంది, తాను ముస్లిం అని చెప్తే అసలు అటాకే చేయరు, అసలు వాడి మీద పడకపోతే కూడా ముట్టుకోరు. ఎందుకంటే వాడు క్లియర్గా టెర్రరిస్టులు వచ్చింది టూరిస్టులు అటాక్ చేసడానికి. గుర్రం నడిపే వాళ్ళు అటాక్ చేయాలని రాలే. ఆడ మ్యాగీ అమ్ముతున్నారు, టీ అమ్ముతున్నారు కొంతమంది, వాళ్ళని అటాక్ ఎక్కడ చేయలే కదా. వాళ్ళు వచ్చింది స్థానిక కశ్మీర్ని అటాక్ చేస్తానికి రాలే. వాళ్ళు వచ్చింది భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు అటాక్ చేస్తానికి వచ్చారు వాళ్ళు. అందువల్ల వారి లక్ష్యము లోకల్స్ కాదు, పర్యాటకులు. వారి లక్ష్యము క్లియర్గా హిందూ ముస్లిం డివిజన్ తేవాలని, ముస్లింలను అటాక్ చేయలేదు. అలాంటప్పుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తప్పించుకోవచ్చు కదా. అసలు ఆయన ఏం మాట్లాడకపోయినా కూడా ఆయన ప్రాణం కాపాడేది కదా. ఆయన తెలియదా 7 తీవ్రవాదులు AK-47 లాంటి ప్రమాదకరమైన ఆయుధాలు చేతిలో ఉండగా తనకు ఆ గుర్రం నడిపినందుకు ఇచ్చిన పారితోషికం కూడా చేయలే కదా త్యాగం. అందువల్ల అపూర్వమైన త్యాగం. దీనికి ఒక కంపారిజన్ కూడా ఇవ్వాలి మనకు. సరిగ్గా మన విమానయాన సంస్థలు, ఎయిర్లైన్స్ ఏం చేశాయో చెప్తే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా త్యాగం గొప్పతనం కూడా ఇంకొంత అర్థమవుతుంది. శ్రీనగర్ నుంచి ఎనీ నియరెస్ట్ మెట్రో, ఢిల్లీ కానీ చండీగఢ్ ఇట్లా 6-7 వేలు ఉంటుంది ఫ్లైట్ ఛార్జ్. ఈ దాడి జరిగిన వెంటనే 60,000కి పెంచారు.
వీళ్ళ మతం ఏంటండి? ఈ విమానయాన కంపెనీలది వీళ్ళ మతం ఏంటి? వీళ్ళు చేసిన అమానుషత్వం ఏంటి? నీ దేశభక్తి ఎక్కడ పోయింది? నీ మానవీయత ఎక్కడ పోయింది? ఎందుకు? మా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా టూరిస్టులంతా వెళ్ళిపోవాలి పాపం. అంటే వాళ్ళలో ఉన్న భయాన్ని నువ్వు సొమ్ము చేసుకుంటావా? వ్యాపారం చేసుకుంటావా? ఇంతకన్నా నీచమైన వ్యాపార ప్రవృత్తి ఇంకోటి ఉంటుందా? అక్కడ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తన గుర్రం నడిపినందుకు 1000 రూపాయలు ఇస్తే తన ప్రాణాన్ని అర్పించి కొద్దిమంది ప్రాణాలు కాపాడితే ఆ భయంకర పరిస్థితిని వ్యాపారంగా మార్చుకొని డబ్బులు సంపాదించాలని చూశాయి మన విమానయాన కంపెనీలు. వీళ్ళ మతం ఏంటి? ఆయన మతం ఏంటి? ఇక్కడ మతమే నిజమైతే వీళ్ళందరూ ఎవరు? ఈ విమానయాన కంపెనీలు ఓనర్లు ఎవరు? ఇలా సిగ్గుండాలి కదా. 60,000కు పెంచారు. ఇది న్యాయమా? డిమాండ్ సప్లై అనేది నార్మల్గా అప్పుడు నార్మల్ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు కదా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. జపాన్లో ఎర్త్క్వేక్ వస్తే జపాన్లో ఉండే సూపర్ మార్కెట్ చైన్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఎలాగైతే సూపర్ మార్కెట్ చైన్స్, హైపర్ మార్కెట్ చైన్స్, ఈ-కామర్స్ చైన్స్ ఉంటాయి కదా. సో బ్లింకెట్లు లాంటివి కావచ్చు, లేదా మీకు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా జపాన్లో ఎర్త్క్వేక్ వస్తే రిలీఫ్ సప్లై చేసేటువంటి సంస్థలుగా మారిపోతాయి. వ్యాపారం చేయవు. కేవలం వారికి సహాయ సామాగ్రిని తమకున్న నెట్వర్క్ ద్వారా ప్రజలకు చేరవేస్తాయి. దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ సూపర్ మార్కెట్ చైన్. జపాన్లో ఎర్త్క్వేక్ వస్తే చేసే పని. మరి ఇక్కడ మన విమానయాన సంస్థలు ఏం చేశాయి? జనం ఎక్కువ మంది రష్ ఉన్నారు, ప్రాణాలు కాపాడుకోవటానికి వెళ్ళిపోవాలని తంటాలు పడుతుంటే వాళ్ళను సొమ్ము చేసుకొని 60,000కు పెంచారు. అప్పుడు మన ప్రభుత్వం రంగంలోకి దిగి మీరు 14,000 కన్నా ఎక్కువ తీసుకోకూడదు అని కండిషన్ పెడితే 14,000 స్టిల్ డబుల్ దెన్ నార్మల్ సిచ్యువేషన్. నిజంగా చెప్పాలంటే ఫ్రీగా తీసుకురావాలి టూరిస్టులను. పోతే 100 కోట్లు, తర్వాత ప్రభుత్వాన్ని అడగండి డబ్బులు, తర్వాత మీరు ట్యాక్స్ ఇన్సెంటివ్ అడుక్కోండి, ఏమని అడుక్కోండి, బోలెడు పన్నుల రైతులు ఇస్తారు కదా ఈ కంపెనీ కార్పొరేట్ సంస్థలకు. మీరు కావాలంటే ఫ్రీగా తీసుకురండి. ఆ సమయంలో డబ్బులు వ్యాపారం చేస్తారా? అంటే ఈ కంపారిజన్ ఎందుకు చెప్తున్నానంటే 1000 కోట్ల ఆస్తులుండి, ఆదాయాలుండి, సంపద ఉండి దేశ ప్రజలపైన బరితెగించి సంపాదిస్తున్న విమానయాన కంపెనీలోమో ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేశాయి, ప్రజల భావేదనతో వ్యాపారం చేశాయి. కానీ గుర్రం నడుపుకుంటూ తన జీవనోపాధి పోసుకుంటూ టూరిస్టులు ఇచ్చే 1000 రూపాయలు 2,000తో తన బిడ్డలకు ఇంత అన్నం పట్టుకపోయే ఆ పేద సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తన ప్రాణాలు అర్పించాడు. అది త్యాగం అంటే, అది దేశభక్తి అంటే కదా. ఇంకొకటి, ఇజ్రాయెల్ భూభాగంలోకి వచ్చి హమాస్ అక్టోబర్ 7th 2023న జరిపిన దాడితో ఈ పహల్గామ్ దాడిని చాలామంది కంపేర్ చేస్తూ ఉన్నారు సార్. ఈ హమాస్ ఇజ్రాయెల్ మీద చేసిన దాడిని ఈ పహల్గామ్ దాడిని పోల్చవచ్చా? ఇప్పుడు యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఒకే రకంగా కనబడచ్చు మనకు. ఉదాహరణకు యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఒకే రకంగా కనబడడం వేరు. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ఒకే రకంగా ఉంటుంది, వెళ్ళి గుద్దినా ఒకే రకంగా ఉంటుంది కావాలని చెప్పడానికి. కానీ రెండు ఒకటే అని అనగలమా? ఖచ్చితంగా హమాస్ ఇజ్రాయెల్ పైన జరిపిన దాడి అది తీవ్రవాద దాడి, అనుమానమే లేదు. అది ఇట్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ టెర్రరే. ఎందుకంటే యాక్ట్ ఆఫ్ టెర్రర్ని ఎలా అంటామంటే అసలు సంబంధం లేని సామాన్య ప్రజలపైన, మహిళలు, చిన్నపిల్లలపైన దాడులు జరిపారు. సో ఒక మ్యూజిక్ పార్టీలో ఆనందంగా వాళ్ళు గడుపుతుంటే దాడి చేశారు. ఇక్కడ తీవ్రవాదులు కూడా ఆనందంగా ఫ్యామిలీస్తోని ఎంజాయ్ చేస్తుంటే హాలిడే దాడి జరిపారు. అందువల్ల హమాస్ వాడిన ఆయుధాలకు కావచ్చు, ఇక్కడ ఈ లష్కర్ ఈ తోయిబా సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ వాడిన ఆయుధాలకు అది ఒకటే కావచ్చు. యాక్ట్ ఆఫ్ టెర్రర్ అంటే దాని సంఘటన స్వరూపం ఒకటే ఉండొచ్చు, కానీ ఎసెన్స్ ఒకటేనా అనేది కూడా చూడాలి. పొలిటికల్ కాంటెక్స్ట్ ఒకటేనా? అదే నిజమైతే మరి ఇజ్రాయెల్ వెళ్ళి ఇలా పాలస్తీనా గాజాలో ఉన్న సామాన్య పాలస్తీనా ప్రజలు 50,000 మందిని చంపేసింది కదా. మనం చంపాము మా పాకిస్తాన్కి వెళ్ళి 50,000 మందిని. ఇలాంటి దాడులు చాలా జరిగినాయి కదా మన మీద. మనం వెళ్ళి బాలాకోట్లో తీవ్రవాదులను అటాక్ చేశాం తప్ప పాకిస్తాన్ ప్రజల్ని చంపలేదే. మరి ఇప్పుడు సేమ్ పోలిక అంటే ఆ మీనింగ్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ 50,000 మందిని చంపడాన్ని మనం సమర్థించిన వాళ్ళం అవుతాం. ఇలా 50% గాజా మా ఆక్రమణలో ఉందని ఇజ్రాయెల్ ప్రకటించింది. మన పాకిస్తాన్ ఆక్రమించుకున్నామా? మీరు చెప్పండి. సేమ్ పోలిక అంటే మరి ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్తున్నాం మనం? ఇజ్రాయెల్ 50,000 మందిని చంపింది, మీరు హమాస్ 1,000-1,200 మంది చంపింది. అది దుర్మార్గమైంది, హేయమైంది, తీవ్రవాద దాడి. ఇందులో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. మరి 50,000 మంది ప్రజల్ని, అందులో చిన్నారుల్ని
చంపి లక్షల మందిని ఇంజ్యూర్ చేస్తే వారి చిన్న చిన్న పిల్లల పైన గాయాలు, బాంబు దాడుల్లో గాయాలైతే వాటిని కడగటానికి సబ్బులు పెట్టి కడిగారు హాస్పిటల్లో. ఇంత భయంకరమైనటువంటి అటాక్ ఇజ్రాయెల్ జరిపింది. మరి దాన్ని యాక్ట్ ఆఫ్ టెర్రర్ అనమా? దాన్ని ఏమనాలి? అసలు బ్రెడ్ తింటున్న వారిపైన, బ్రెడ్ కొరకు లైన్లో నిలబడ్డ వాళ్ళపైన బాంబులు వేశారే, రెఫ్యూజీ క్యాంప్స్ పైన బాంబులు వేశారే, నీళ్లు, ఆహారము, మందులు వెళ్లకుండా ఆపారే, అది మరి యాక్ట్ ఆఫ్ టెర్రర్ కాదా? ఇవాళ ఏమంటున్నారు, అక్కడ ప్రజలందరినీ ఖాళీ చేయించి దాన్ని రిసార్ట్ చేస్తామంటున్నాడు ట్రంప్, ఇజ్రాయెల్. ఇది యాక్ట్ ఆఫ్ టెర్రర్ కాదా? ఒక దేశ భూభాగం నుంచి ఆ దేశ ప్రజల్నే ఖాళీ చేస్తామని. అసలు పాలస్తీనా చరిత్ర ఏంటి? హమాస్ జరిపిన దాడిని మళ్ళీ చెప్తున్నా, అది యాక్ట్ ఆఫ్ టెర్రర్, అందులో అనుమానం లేదు. కానీ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి? అక్కడ పొలిటికల్ కాంటెక్స్ట్ దశాబ్దాలుగా తమకు ఒక మాతృదేశం ఉండాలి పాలస్తీనా ప్రజలకని వాళ్ళు పోరాడుతున్నారు. ఈ పోరాటాన్ని భారత ప్రభుత్వం ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా సమర్థిస్తుంది. బీజేపీ ప్రభుత్వం కూడా సమర్థిస్తుంది. లెట్ మీ అండర్లైన్ ఇట్. నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పాలస్తీనా ప్రజల హక్కుల్ని సమర్థిస్తుంది. హమాస్ను సమర్థించకపోవచ్చు. మరి అలా ఇజ్రాయెల్ ఆ గాజా స్ట్రిప్లోనే కాదు, వెస్ట్ బ్యాంక్ పాలస్తీనా అథారిటీ ఉంది, అక్కడ హమాస్ వ్యతిరేక సంస్థది, హమాస్ అనుకూల సంస్థ కాదు. మరి అక్కడ ఎందుకు తమ మిలిటరీ మోహరించింది? ఎందుకు మరి అక్కడ వాళ్ళు ఎవరు అటాక్ చేయలేదు కదా, టెర్రరిస్ట్ అటాక్. పాలస్తీనా దాటి ఇప్పుడు పాలస్తీనా ప్రజలు 2 చోట్ల ఉన్నారు. వెస్ట్ బ్యాంక్లో ఉన్నారు, గాజాలో ఉన్నారు. గాజాలో హమాస్ పాలిస్తోంది, వెస్ట్ బ్యాంక్ను పాలస్తీనా దాటి మహమ్మద్ అబ్బాస్ పాలిస్తున్నాడు. వీళ్ళిద్దరికి పడదు. హమాస్ తరిమి కొడితే పాలస్తీనా అథారిటీ వెళ్ళి వెస్ట్ బ్యాంక్ పరిమితమైంది. మరి హమాస్ వ్యతిరేకంగా ఉన్న సంస్థ పాలనలో ఉన్న వెస్ట్ బ్యాంక్లో ఉన్న ఇజ్రాయెల్ న్యాయంగా ఉందా, ధర్మంగా ఉందా? మరి అక్కడ ఎందుకు చేస్తుంది దాడులు? సో అందువల్ల ఈ రెండు ఒకటి యాక్ట్ ఆఫ్ టెర్రర్. ఒక దాడి జరిగిన తీరును బట్టి, దాడిలో వాడిన ఆయుధాలను బట్టి, దాడికి అమాయకులు బాధితులైన స్వభావాన్ని బట్టి మనకు ఒకటిగా అనిపించవచ్చు. కానీ దాని వెనకాలన్న పొలిటికల్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోకపోతే చాలా ప్రమాదకరం. దాని పొలిటికల్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోకపోతే ఇజ్రాయెల్ జరుపుతున్న మారణహోమం మరి యాక్ట్ ఆఫ్ టెర్రర్ కాదా? మరి భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఎందుకు పాలస్తీనా ప్రజలకు మాతృదేశం ఉండాలని చెప్తోంది? అమెరికా అధికారిక లైన్ ఏంటి? పాలస్తీనా ప్రజలకు మాతృదేశం ఉండాలని చెప్తున్నాం కదా. మరి కాశ్మీర్ ప్రజలకు మాతృదేశం ఉండాలని అమెరికా చెప్తోందా? భారతదేశం ఒప్పుకుంటుందా? ఇది అసీమునీర్ వాదనను సమర్థించదా? మీరు ఇప్పుడు హమాస్కు కాశ్మీర్ దాడికి పోలిక పెడితే మీనింగ్ ఏంటి? మీనింగ్ కాశ్మీర్ స్వతంత్ర దేశం కావాలన్న డిమాండ్ను సమర్థించిన వాళ్ళం అవుతాం కదా. ఇంతకన్నా అన్యాయం ఉన్నదా? ఒకసారి ఆలోచించండి. కాశ్మీర్ స్వతంత్ర దేశం కావాలని మనం అంటామా? ఇది భారతదేశంలో అంతర్భాగం, భారతదేశ భూభాగం కదా. పాకిస్తాన్ వాదనను మనం సమర్థించిన వాళ్ళమైతే హమాస్ ఇజ్రాయెల్పై జరిపిన దాడిని, పహల్గాం దాడి ఒకటే అనేవారు ఒక రకంగా పాకిస్తాన్ వాదనను సమర్థించడం, కాశ్మీర్ స్వతంత్ర దేశం చేయాలి అని. దీన్ని అంగీకరించుదామా? ఇలా 2 స్టేట్ సొల్యూషన్ అమెరికా చెప్తోంది, ఇండియా చెప్తోంది, అండర్ నరేంద్ర మోడీ లీడర్షిప్. మళ్ళీ చెప్పేది యునైటెడ్ నేషన్ చెప్తోంది, అంటే 2 దేశాలు ఏర్పడాలి. ఒకటి పాలస్తీనీలకు పాలస్తీనా దేశము, అరబులకు పాలస్తీనా దేశము, యూదులకు ఇజ్రాయెల్ దేశం ఏర్పడాలి అని యునైటెడ్ నేషన్ చెప్తోంది, ఇండియా చెప్తోంది, అండర్ మోడీ గవర్నమెంట్, అమెరికా చెప్తోంది. మరి కాశ్మీర్ స్వతంత్ర దేశం ఏర్పడాలని ఎవడని చెప్తున్నాడా? ఒక్క పాకిస్తాన్ తప్ప ఎవడని చెప్తున్నాడా? అలా ఎవడన్నా చెప్తే ఇండియా అంగీకరిస్తుందా? తీవ్రంగా స్పందిస్తామే. అంటే మీరు ఇప్పుడు హమాస్ అటాక్ను, ఈ ఫైల్గా అటాక్ ఒకటే అంటే పాలస్తీనా స్వతంత్ర దేశాన్ని ప్రపంచం ఎలా సమర్థిస్తుందో, ఇంక్లూడింగ్ ఇండియన్ గవర్నమెంట్, కాశ్మీర్ స్వతంత్ర దేశం కావాలన్న తీర్పుని కూడా సమర్థించడం అవుతుంది కదా. ఇది ప్రమాదకరం కదా. అందువల్ల తొందరపడి కంక్లూజన్లకు ఎప్పుడూ రాకూడదు. ఒకదానికి పోలికలు చేసి మనము దాని పొలిటికల్ కాంటెక్స్ట్ చూడకుండా, హిస్టారికల్ కాంటెక్స్ట్ చూడకుండా స్వీపింగ్ కంక్లూజన్ మనలో ఉండే విద్వేషం ఆధారంగానో, మనలో ఉండే ఉన్మాదం ఆధారంగానో, లేదా ఇర్రేషనాలిటీ, హేతుబద్ధత లేకపోవడం ఆధారంగానో మన కంక్లూజన్లకు వస్తే మన కాశ్మీర్ను మనం డిజైన్ చేసే వాళ్ళకమైతే అది చాలా ప్రమాదకరం కదా. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో లక్షల మంది జవాన్లు నిత్యం పహారా కాస్తూ ఉంటారు కదా సార్. ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యము అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏదైనా కనిపిస్తుంది? ఇప్పుడు చాలా సులభంగా మన ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేస్తాం. సో అందులో
ప్రతిపక్షాలు ఇంకా ఎవరు అంటున్నట్టు లేదు అనే అవకాశం ఉండొచ్చు, మీడియాలు అంటారు. సో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఆపరేషన్. చాలా సులభంగా మాట్లాడచ్చు, మాటలు ఏముంది, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సెక్యూరిటీ వైఫల్యం, వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు అని కహానీలు చెప్పచ్చు. సో ఈ సోషల్ మీడియా దేశభక్తి ఉరుకులు పరుగులు తిస్తుంది, వాడు బయటికి కూడా కదలడు, ఇంట్లో తాళం పెట్టుకొని లోపలికి వెళ్ళి బోల్ట్ వేసుకొని లోపల కూర్చొని ఇక సోషల్ మీడియాలో మామూలు దేశభక్తి, మామూలు పౌరుషం బార్డర్కి వెళ్ళి పోరాడితే తెలుస్తుంది. సో అందువల్ల మనకు లెట్ అస్ నాట్ టు ట్రివియలైజ్ ద థింగ్, ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్. ఎస్, మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నమాట నిజం. అంటే హాట్ సమ్మర్గా ఉండవచ్చు కాశ్మీర్ అని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అంటే ఆల్రెడీ రావల్కోట్లో ఫిబ్రవరిలోనే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థల సీనియర్ అధికారులతో లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలకు చెందిన వారు ఇలా అనేక మంది సమావేశమయ్యారు. ఆ సమావేశం కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మనకు భారత ప్రభుత్వానికి నాకే తెలిసినప్పుడు ప్రభుత్వానికి తెలియదా, ఇది రావల్కోట్లో జరిగింది. ఇండియన్ అక్యుపైడ్ కాశ్మీర్గా దుర్మార్గులు పిలుస్తుంటారు చూడండి మన దగ్గర, అది పాక్ అక్యుపైడ్ కాశ్మీర్. నిజం అది, ఇది కాదు. ఇండియా తన దేశాన్ని తానే ఎందుకు అక్యుపై చేస్తుంది? ఇండియన్ అక్యుపైడ్ తెలంగాణ ఉంటుందా? ఇండియన్ అక్యుపైడ్ తెలంగాణ ఉండదు, ఇండియన్ అక్యుపైడ్ కాశ్మీర్ ఉండదు, ఉండేదిలా పాక్ అక్యుపైడ్ కాశ్మీరే. ఆ పాక్ అక్యుపైడ్ కాశ్మీర్లోని రావల్కోట్లో జరిగింది ఫిబ్రవరిలో. ఇది ఈ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మనకు ఉంది, చాలా స్పెసిఫిక్గా కూడా ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వము కాల్పుల విరమణ బార్డర్లో సీజ్ ఫైర్ వయలేట్ చేస్తుంది, దాన్ని కవరప్గా ఉపయోగించుకొని టెర్రరిస్టులు ఇన్ఫిల్ట్రేట్ చేస్తారనే కాదు, 70 మంది ఫారినర్స్ కాశ్మీర్ వ్యాలీలోకి ఎంటర్ అయ్యారని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ మార్చిలో ఒక హై లెవెల్ మీటింగ్ జరిగింది, ఏప్రిల్లో కూడా హై లెవెల్ మీటింగ్ జరిగింది. అంటే మన వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నవి అని మాత్రమే అంటే మరి దాడి ఎందుకు ఆపుకోలేకపోయారని మీనింగ్ వస్తుంది. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా ఉన్నాయి, లెట్ అస్ నాట్ ఇగ్నోర్ దాట్. మరి అక్కడ ఎందుకు బలగాలు లేవు అని మీరు అనొచ్చు పహల్గామ్లో. సో అది ఆ ప్లేస్లో పెద్ద ఎత్తున బలగాలు ఏర్పాటు చేయడానికి స్కోప్ లేదు అక్కడ. సో అందుకే మీకు ఇతర చోట్ల కాశ్మీర్లో ఆర్మీ పెద్ద ఎత్తున కనబడుతుంది. ఇక 4000 మంది టెర్రరిస్టులు ఉన్నా జవాన్లు లేరు. ఉండేనా ఇది నేను చెప్పాల్సింది కాదు, ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ చెప్పాలి. ఇక 4000 మంది టూరిస్టులు వస్తున్నా అమర్నాథ్ యాత్ర బేస్ స్టేషన్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ ఇది. మరి 4000 మంది టూరిస్టులు వెళ్ళినప్పుడు 40 మంది జవాన్లు వెళ్ళలేరా? 400 మంది జవాన్లు వెళ్ళలేరా? టూరిస్ట్ ఎట్లా వెళ్ళారో కాళ్ళు నడకనన్నా వెళ్ళాలి, గుర్రాల మీద వెళ్ళాలి. అలాగే మరి జవాన్లు కూడా గుర్రాల మీద అక్కడ పొజిషన్ చేసి ఉంటే డెఫినెట్గా ఇప్పుడు ఒక సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షాని ఇంత రెసిస్ట్ చేసి ఫైట్ చేస్తే ఒక 20 మందో 30 మందో జవాన్లు ఉండుంటే 4000 మంది టూరిస్టులు ఉన్నప్పుడు సిచ్యువేషన్ కూడా బీన్ డిఫరెంట్ కదా. మరి ఎందుకు లేదో మనకు తెలియదు, అందువల్ల తెలియదని మాత్రమే చెప్పగలను తప్ప వైఫల్యం అన్న పదం నేను వాడను. ఎందుకు వాడను అంటే నేను ఇంటెలిజెన్స్ వాళ్ళక్కడ గొప్పవాణి కాదు కనుక. సో అందువల్ల లెట్ మీ నో మై లిమిటేషన్. ఒక విశ్లేషకుడికి ఉండే లిమిటేషన్ రీత్యా నేను ఇది వైఫల్యము అని పదం వాడడం లేదు. బట్ ఒక క్వశ్చన్ నాలాంటి సామాన్యుడికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే 4000 మంది పర్యాటకులు ఉన్న సమయంలో ఒక 40 మంది జవాన్లను ఎందుకు లేరు? మరి ఉండి ఉంటే డెఫినెట్గా మీడియాలో వచ్చేది కదా, వాళ్ళు కూడా కాల్పులు జరిపేవాళ్ళు వీళ్ళ మీద. మరి అక్కడ ఏమైనా కాస్తంత ఏమరపాటు ఉందా? ఎందుకంటే ఇది అమర్నాథ్ యాత్ర జూలై 7th స్టార్ట్ అవుతుంది. అమర్నాథ్ యాత్రకు ప్రధానమైన బేస్ క్యాంప్ పహల్గామ్, ఇక్కడ నుంచి 48 కిలోమీటర్స్ యాత్ర. సో అమర్నాథ్ యాత్ర ఆల్వేస్ ఏ టెర్రర్ హాట్స్పాట్. అది ఆ యాత్ర పైన అటాక్ చేయాలని చూస్తూ ఉంటారు. గతంలో అటాక్లో జరిగాయి కూడా. మరి అన్ని వేల మంది టూరిస్టులు వారి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికైనా ఉండాలి జవాన్లు కదా. మరి జవాన్లు వెళ్ళలేరా అంటే మరి టూరిస్టులు వెళ్ళినప్పుడు జవాన్లు ఎందుకు వెళ్ళలేరు? టూరిస్టులే వెళ్ళగలిగితే జవాన్లు వెళ్ళలేకపోవడం క్వశ్చన్ లేదు. మరి రీజన్ మనకు తెలియదు. అది వీ షుడ్ గెట్ ఆన్సర్ ఫర్ దిస్. ఇప్పటికైతే నా అనుమానమే తప్ప విమర్శ కాదు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఎవరు జవాన్లు లేరు సార్, 7 ముష్కర్లు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత జవాన్లు అక్కడికి వెళితే వాళ్ళని చూసి, ఎందుకంటే ముష్కర్లు కూడా అదే డ్రెస్లో ఉన్నారు కాబట్టి ఈ ఒరిజినల్ జవాన్లను చూసి కూడా వాళ్ళు భయపడ్డారట సార్. ఆ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అది జవాన్లు కూడా లేట్గా వచ్చారు, ఎందుకంటే అక్కడ నుంచి సమాచారం రావాలన్నా 1/2 అవర్ పడుతుంది.
అంటే ఎవరో కాలినడకన పోయి సమాచారం ఇవ్వాలి. వాళ్ళని ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా సరిగా పనిచేయవు. సో అందువల్ల జవాన్లు ఎక్కడ ఎందుకు లేరు అన్నది మాత్రం ఒక పెద్ద సెక్యూరిటీ ల్యాబ్స్ లాగా క్వశ్చన్, భద్రతాపరమైన లోపంలాగా కనబడుతుంది. మనకు తెలియదు రీజన్ ఏమైనా ఉందా అని. ఎందుకంటే 4,000 మంది ఇక్కడ మనమే చూస్తాం కదా. సో ఒక 100 మంది టూరిస్టులు ఉన్న ప్లేస్లో కూడా ఒక్కరో ఇద్దరు జవాన్లు ఉంటారు. మీరు ఎనీ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళండి, ఇక్కడ కూడా మీకు జవాన్లు అక్కడ కనబడుతుంటారు. సో ఎందుకంటే టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళ రక్షణ కూడా ఉండాలి కదా. మీకు కాశ్మీర్లో ఇతర ప్రాంతాలు అంతటా కనబడతారు, ఇక్కడ ఎందుకు లేరు అనేది ఒక క్వశ్చనే. ఎందుకంటే అక్కడ మరి పోనీ జవాన్లే కాకుండా స్థానికులతో ఆర్మ్డ్ ఫోర్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అయినా ఉండాలి సంథింగ్. ఎందుకంటే అనార్మ్డ్ టూరిస్టులు ఉన్నారు. సో మరి వీ డోంట్ నో, ఎందుకంటే పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తుంది కదా టూరిస్టులు పోయినప్పుడు. సో అదొక క్వశ్చన్ అయితే ఉంది. అంటే మనకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నమాట నిజం. దానికి తగ్గట్టు మార్చిలో ఏప్రిల్లో మీటింగ్లు కూడా జరిగిన తర్వాత కూడా మరి ఎందుకు జవాన్లను పెట్టలేదు, దీనికి మరి లోపం ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్. ఇప్పుడు పుల్వామాపై కూడా ఇలాంటి ప్రశ్న జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ రైజ్ చేశాడు, నేను కాదు రైజ్ చేసింది. మీకు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ రైజ్ చేశాడు, మేము పుల్వామా అటాక్ ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులే జరిపిన దాడి, కానీ సిఆర్పిఎఫ్ అంతమంది జవాన్లను రోడ్డు మార్గాన తీసుకెళ్లడం ప్రమాదకరం, ప్రత్యేక హెలికాప్టర్లు ఇవ్వమని హోమ్ మినిస్ట్రీకి రాస్తే సిఆర్పిఎఫ్ హోమ్ మినిస్ట్రీ ఇవ్వలేదు అని. ఇది క్లియర్గా మీకు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నరే చెప్పారు. సో వేరే వాళ్ళు చెప్పింది కాదు అది. సో దానిపైన పెద్ద వివాదం కూడా జరిగింది. సో అందువల్ల ఈ క్వశ్చన్స్ లెటర్ వెయిట్ ఫర్ ద ఆన్సర్. ఇప్పటికిప్పుడు మన కంక్లూజన్లకు వచ్చి ఖండన మండనలు విమర్శలు మంచిది కాదు. లెట్స్ బీ కాన్ఫిడెంట్. సో అందువల్ల కానీ వీటికి ఆన్సర్ అయితే సామాన్య ప్రజల్లో కలుగుతాయి కదా. ఇప్పుడు పుల్వామా ఇప్పటికీ ఆ ప్రశ్న ఉంటుంది, అంత వందలాది మంది సిఆర్పిఎఫ్ జవాన్లను కాశ్మీర్ లాంటి ఒక తీవ్రవాద పీడిత ప్రాంతంలో రోడ్డు మార్గాన తీసుకెళ్తే ఎప్పుడైనా ప్రమాదకరమే కదా. ఎందుకంటే ఏ మూల నుంచి ఎవరు వచ్చి అటాక్ చేస్తారో తెలియదు కదా. ఆత్మాహుతి దళాలు కూడా ఉంటాయి. మరి అందువల్ల ఎందుకు మరి వాళ్ళకు హెలికాప్టర్లు ఇచ్చి వాళ్ళను ఎయిర్ లిఫ్ట్ చేయలేదు అనే ప్రశ్న పుల్వామా దాడిలో ఇప్పటికీ మిగిలే ఉంది. ఆ క్వశ్చన్ ఈవెన్ టుడే మిగిలింది. మీకు ఆ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ చెప్పింది ఏంటంటే, సత్యపాల్ మాలిక్, నేను ప్రైమ్ మినిస్టర్తో కూడా చెప్పాను ఇది ఇన్సిడెంట్ జరిగాక, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో చెప్తుంటే చుప్ రహో అని నాకు చెప్పారు, ఏం మాట్లాడద్దు అని. ఇది మన పొరపాటే, పాకిస్తాన్ తీవ్రవాదులకు అవకాశాన్ని ఇచ్చినట్టయింది అని. బట్ ఆ క్వశ్చన్ ఇప్పటికీ ఆన్సర్ లేదు దానికి. ఎందుకు సిఆర్పిఎఫ్ జవాన్లను అంతమందిని రోడ్డు మార్గాన తరలించి తీవ్రవాదులకు ఒక అవకాశాన్ని ఎందుకు ఇచ్చాము అన్నది, ఇవన్నీ ఆన్సర్లు అయితే రావాలి. ఇక్కడ అంతే 4,000 మంది టూరిస్టులు ఉన్నప్పుడు 4 జవాన్లకు కూడా ఆయుధాలు పట్టుకుని ఎందుకు లేరు అనేది క్వశ్చన్ మార్కే.